ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 నవంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ కనులకు ఏవేవి కనిపిస్తున్నాయో వాటిని చూస్తూనే చూడకండి. వాటిపై మమకారంను తొలగించండి, ఎందుకంటే దీనికి నిప్పు అంటుకోనున్నది. ప్రశ్న: ప్రపంచానికి తెలియని ఈశ్వర్య ప్రభుత్వం చేసే గుప్త కర్తవ్యం ఏది? జవాబు: ఈశ్వర్య ప్రభుత్వం ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. ఇది చాలా గుప్త కర్తవ్యం. దీనిని మనుషులు అర్థం చేసుకోలేరు. మనుషులు దేవతలుగా అయినప్పుడు నరకవాసులుగా ఉన్నవారు స్వర్గవాసులుగా అవుతారు. వికారాలు మానవుల స్వభావంను పాడు చేశాయి. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ స్వభావం గలవారిగా చేసే సేవ చేస్తారు. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యం. ఓం శాంతి. ఓం శాంతి అన్నప్పుడు మన ఆత్మ, స్వధర్మం, మన ఇల్లు గుర్తుకు వస్తాయి. అలాగని ఇంట్లోనే కూర్చుండి పోరాదు. ఆ తండ్రికి పిల్లలుగా అయినాము కనుక స్వర్గవారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది. ఓం శాంతి అని అనటం ద్వారా కూడా జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని అని గుర్తుకొస్తుంది. స్వర్గస్థాపన చేసే తండ్రే మనల్ని పవిత్రంగా, శాంతి స్వరూపులుగా చేస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రత. పవిత్ర ప్రపంచం మరియు అపవిత్ర ప్రపంచం. పవిత్ర ప్రపంచంలో ఒక్క వికారం కూడా ఉండదు. అపవిత్ర ప్రపంచంలో 5 వికారాలు ఉన్నాయి. అందుకే దీన్ని వికారాల ప్రపంచమని అంటారు. అది నిర్వికార ప్రపంచం. నిర్వికార ప్రపంచం నుండి మెట్లు దిగుతూ మళ్ళీ క్రిందకు అనగా వికారాల ప్రపంచంలోకి వస్తారు. అది పవిత్ర ప్రపంచం. ఇది పతిత ప్రపంచం. రామరాజ్యం, రావణరాజ్యం అని అంటారు కదా. సమయానుసారం పగలు, రాత్రి అని గాయనం చేయబడింది. బ్రహ్మకు పగలు, బ్రహ్మకు రాత్రి అని అంటారు. పగలంటే సుఖం, రాత్రి అంటే దుఃఖం. రాత్రిలో వెతకటం జరుగుతుంది. నిజానికి రాత్రిలో ఎవ్వరు వెతకరు, అయితే భక్తిని వెతకటం అని అంటారు. పిల్లలైన మీరు సద్గతి పొందేందుకు ఇక్కడికి వచ్చారు. ఆత్మలైన మీలో పంచ వికారాల కారణంగా పాపముంది. అందులోనూ ముఖ్యమైనది కామ వికారం. దానివల్లనే మనుషులు పాపాత్ములుగా అవుతారు. మనం పతితులుగా ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలుసు. భ్రష్టాచారంతోనే జన్మించారు. ఒకే ఒక్క కామ వికారం కారణంగా మీ క్వాలిఫికేషన్స్ పాడైపోతాయి. అందుకే ఈ కామ వికారంను జయిస్తే జగజ్జీతులుగా, నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. అందువలన ఆంతరికంలో ఎంత సంతోషం ఉండాలి. మానవులు పతితమైపోయినందున వారు ఏమాత్రమూ అర్థం చేసుకోరు. ఈ కామ వికారం కొరకే ఎన్నో గలాటాలు జరుగుతున్నాయి. ఎంతో అశాంతి ఏర్పడుతుంది. ఎన్నో హాహాకారాలు వినపడుతూ ఉన్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలు ఎందుకున్నాయి? ఎందుకంటే అందరూ పాపాత్ములుగా ఉన్నారు. వికారాల కారణంగానే అసురులు అని అనబడతారు. ఇప్పుడు తండ్రి ద్వారా మనం గవ్వ సమానం, పైసాకు కొరగాకుండా ఉండేవారమని అర్థం చేసుకున్నారు. పనికిరాని వస్తువులను అగ్నిలో కాల్చేస్తారు. ఈ ప్రపంచంలో పనికి వచ్చే వస్తువే లేదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మానవ మాతృలందరికీ అగ్ని అంటుకోనున్నది. ఈ కన్నులతో చూచే వాటికంతా నిప్పు అంటుకుంటుంది. ఆత్మలకైతే అగ్ని అంటుకోదు. ఆత్మ బీమా చేసినట్లు భద్రంగా ఉంటుంది. ఆత్మను ఎప్పుడైనా బీమా చేయిస్తారా? శరీరాన్ని బీమా చేయిస్తారు. ఇది ఆట అని పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మ ఊపరి భాగంలో పంచతత్వాలకు పైన ఉంటుంది. ఈ ప్రపంచంలోని వస్తువులు, పదార్థములన్నీ పంచతత్వాలతోనే తయారైనవి. ఆత్మలా తయారవ్వదు. ఆత్మ సదా ఉండనే ఉంటుంది. కేవలం పుణ్యాత్మ పాపాత్మగా అవుతూ ఉంటుంది. 5 వికారాల వలన ఎంతో మురికిగా తయారవుతుంది. ఇప్పుడు పాపాల నుండి విడుదల చేయించేందుకు తండ్రి వచ్చారు. వికారాల వల్లనే స్వభావాలు చెడిపోతాయి. క్యారెక్టర్ అని దేనిని అంటారో కూడా ఎవరికీ తెలియదు.
పాండవ రాజ్యం కౌరవ రాజ్యం అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు పాండవులంటే ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. మనం ఈశ్వర్య ప్రభుత్వానికి చెందిన వారమని మీరు భావిస్తున్నారు. రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో ఈశ్వర్య ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. లేకుంటే దేవతలు ఎక్కడి నుండి వస్తారు? ఇది ఎవరికీ తెలియదు. అందుకే దీన్ని గుప్త ప్రభుత్వం అని అంటారు. ఇది కూడా మానవులదే, కానీ దేవతలుగా ఎలా తయారవ్వాలి? ఎవరు చేశారు? దేవీ దేవతలైతే స్వర్గంలోనే ఉంటారు. అయితే వారిని స్వర్గవాసులుగా చేసేది ఎవరు? స్వర్గవాసులే మళ్ళీ నరకవాసులుగా అవుతారు. నరకవాసులే మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. మొదట ఇది మీకు కూడా తెలియదు. మీకే తెలియకుంటే ఇతరులకు ఎలా తెలుస్తుంది? స్వర్గమని సత్యుగాన్ని, నరకమని కలియుగాన్ని అంటారు. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇది తయారైన డ్రామా. ఈ చదువు పతితుల నుండి పావనంగా చేయుటకే. ఆత్మయే పతితంగా అవుతుంది. పతితుల నుండి పావనంగా చేసే వ్యాపారాన్ని ఆ తండ్రి మీకు నేర్పించారు. పవిత్రమైతే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఆత్మయే పావనమైనప్పుడు స్వర్గానికి అర్హత పొందుతుంది. ఈ జ్ఞానం మీకు ఈ సంగం యుగంలో మాత్రమే లభిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ఆయుధం లభిస్తుంది. పతిత పావనుడని ఆ తండ్రిని ఒక్కరిని మాత్రమే అంటారు. మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకుని పతితంగా అయ్యారు. శ్యామము, సుందరము వీరి పేరు కూడా అలాగే పెట్టారు. కానీ మనుషులకు దాని అర్థం తెలియదు. కృష్ణుడంటే ఎవరో స్పష్టమైన జ్ఞానం కూడా లభిస్తుంది. ఇందులో 2 ప్రపంచాలుగా చేస్తారు. వాస్తవానికి ఉన్నది ఒకే ప్రపంచం. అదే ప్రపంచం క్రొత్తదిగా, పాతదిగా అవుతూ ఉంటుంది. మొదట చిన్న పిల్లలుగా ఉంటారు. వారే పెరిగి పెద్దవారై వృద్ధులుగా అవుతారు. అలాగే ఈ ప్రపంచం కూడా కొత్తది నుండి పాతదిగా అవుతూ ఉంటుంది. ఈ విషయాలను అర్థం చేయించేందుకు మీరు ఎంతగానో తలను బాదుకుంటారు. మీ రాజధానిని మీరే స్థాపన చేసుకుంటున్నారు కదా. వీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. ఈ జ్ఞానం ద్వారా ఎంతో మధురంగా తయారయ్యారు. అర్థం చేయించిన వారెవరు? స్వయం భగవంతుడు. యుద్ధం మొదలైన వాటి మాటే లేదు. భగవంతుడు మనల్ని ఎంతో తెలివిగలవారిగా, జ్ఞాన సంపన్నులుగా చేస్తున్నారు. శివాలయానికి వెళ్ళి నమస్కరిస్తారు. అయితే వారెవ్వరు, ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. శివకాశి, విశ్వనాథ్, గంగా అని కేవలం నోటితో పలుకుతూ ఉంటారు. కానీ అర్థం కొంచెం కూడా తెలియదు. మీరు తెలిపితే మీరు మాకేం చెప్తారు? మేము వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదువుకున్నామని అంటారు. పిల్లలైన మీలో కూడా ఈ విషయాలను ధారణ చేయువారు నంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది అయితే మర్చిపోతారు. ఎందుకంటే పూర్తి రాతి బుద్ధిగా అయ్యారు. ఇప్పుడు పారస్బుద్ధిగా అయిన వారి కర్తవ్యం ఇతరులు కూడా పారస్బుద్ధిగా తయారు చేయటం. రాతి బుద్ధి కల వారి పనులే ఇలా ఉంటాయి. ఎందుకంటే హంసలు, కొంగలు అయినారు కదా. హంసలు ఎప్పుడు ఎవ్వరికి దుఃఖం ఇవ్వరు, కొంగలు దుఃఖం నేస్తారు. అటువంటి వారిని అసురులని అంటారు. వారిని గుర్తుపట్టలేము. చాలా సెంటర్లకు కూడా ఇలాంటి వికారులు చాలామంది వస్తారు. పవిత్రంగా ఉన్నామని అంటారు, సాకులు కూడా చెప్తారు. కానీ చెప్పేదంతా అసత్యం, అసత్య ప్రపంచం అని కూడా అంటారు. ఇప్పుడు ఇది సంగం యుగం. ఎంత వ్యత్యాసం ఉంది! అసత్యం చెప్పేవారు, అసత్య కర్మలు చేయవారు 3వ గ్రేడ్గా అవుతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడులు ఉంటాయి కదా. తండ్రి చెప్తున్నారు ఇది 3rd గ్రేడ్. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పవిత్రతకు పూర్తి రుజువునివ్వండి, ఉదాహరణంగా అవ్వండి. మీరు ఇరువురు కలిసి పవిత్రంగా ఉండటం అసంభవమని చాలామంది అంటారు. కానీ పిల్లల్లో యోగబలం లేని కారణంగా ఇంత సులభమైన విషయాన్ని కూడా పూర్ణ రీతిగా అర్థం చేయించలేరు. ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అనే విషయం వారికి ఎవరు అర్థం చేయించలేరు. పవిత్రులు అవ్వటం వలన మీరు 21 జన్మలు స్వర్గానికి అధికారులుగా అవుతారని భగవంతుడు చెప్తున్నారు. చాలా గొప్ప లాటరీ లభిస్తుంది. మనకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది పిల్లలు గాంధర్వ వివాహం చేసుకుని పవిత్రంగా ఉండి చూపిస్తారు. దేవీ దేవతలు పవిత్రులు కదా. అపవిత్రులను పవిత్రంగా చేయగలిగేది ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానము, భక్తి, వైరాగ్యాలను గురించి కూడా
అర్థం చేయించారు. జ్ఞానం సగం, భక్తి సగం. భక్తి తర్వాత వైరాగ్యం. ఇప్పుడు ఈ పతిత ప్రపంచంలో ఉండరాదు. ఈ శరీరం అనే వస్త్రాన్ని ఇక్కడే వదిలి ఇంటికి వెళ్ళాలి. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము. మొట్టమొదట అల్ఫ్ను మర్చిపోరాదు. పాత ప్రపంచం తప్పకుండా సమాప్తమవుతుందని పిల్లలకు తెలుసు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అనేకసార్లు నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. మళ్ళీ నరకం వినాశనం అవుతుంది. నరకం చాలా పెద్దది, స్వర్గం చాలా చిన్నది. నూతన ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడైతే అనేక ధర్మాలున్నాయి. శంకరుని ద్వారా వినాశనం అవుతుందని రాయను కూడా రాశారు. అనేక ధర్మాలు నశించి బ్రహ్మ ద్వారా ఒకే ఒక్క ధర్మం స్థాపన అవుతుంది. ఈ ధర్మాన్ని స్థాపించిన వారెవ్వరూ బ్రహ్మ అయితే చేయలేడు. ఈ బ్రహ్మనే పతితం నుండి మళ్ళీ పావనంగా అవుతాడు. నేను ఎప్పుడూ పతితం నుండి పావనంగా అవుతానని అనరు. పావనులుగా లక్ష్మీనారాయణులు. పతితం అంటే బ్రహ్మ. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. వారిని అనాది సృష్టికర్త అని అంటారు. ఆత్మలైతే ఉండనే ఉన్నాయి. నన్ను ఆత్మలు సృష్టికర్త అని అనరు. అందుకే ఆత్మలను అనాది అని అంటారు. తండ్రి అనాది, ఆత్మలు కూడా అనాదియే. ఈ డ్రామా కూడా అనాదే. ఇది అనాదిలో తయారు చేయబడిన డ్రామా. ఆత్మకు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల వ్యవధి గురించిన జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. 21 జన్మలు ఆ తండ్రికి చెందిన వారిగా ఉంటారు. తర్వాత రావణ రాజ్యంలో అనాథులైపోతారు. ఆ స్వభావం, గుణాలు చెడిపోతాయి. వికారాల వశమైపోతారు. నరకం, స్వర్గం కలిసి నడుస్తాయని మానవులు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో స్పష్టంగా అర్థం చేయించబడుతుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. శాస్త్రాల్లో ఏమేమో రాసిస్తారు. పిల్లలు ఎంతో గందరగోళంలో పడి ఉన్నారు. మేమెందుకు పనికి రాకుండా ఉన్నామని మీరు వచ్చి పావనంగా చేసి మా స్వభావాన్ని చక్కదిద్దండి అని తండ్రిని పిలుస్తారు. వారు వచ్చి మీ స్వభావంను, మీ వ్యక్తిత్వంను ఎంతగా బాగు చేస్తారు, చక్కదిద్దుతారు. కొంతమంది బాగుపడేందుకు బదులు ఇంకా పాడైపోతారు. నడవడక ద్వారానే తెలిసిపోతుంది. ఈరోజు హంసలుగా ఉంటారు, రేపు కొంగలుగా అయిపోతారు. ఆలస్యమే ఉండదు. మాయ కూడా చాలా గుప్తమైనది. ఇక్కడ ఏమాత్రమూ కనిపించదు. బయటకు వెళ్తూనే కనిపిస్తుంది. మళ్ళీ ఆశ్చర్యంగా వింటారు. అందరికీ చెప్తారు, పారిపోతారు. ఎముకలు విరిగినట్లు వేగంగా క్రింద పడిపోతారు. ఇది ఇంద్రప్రస్థం. వెంటనే తెలిసిపోతుంది. అటువంటి వారు మళ్ళీ సభలోకి రాకూడదు. కొద్దిగా జ్ఞానం విన్నా స్వర్గంలో రానే వస్తారు. జ్ఞానం నశించదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందుకోండి. వికారాలకు వశమైతే పదవి భ్రష్టమైపోతుంది. ఇప్పుడు సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంతో మార్పు చెందుతుంది. అయినా మాయ మళ్ళీ తప్పకుండా మోసం చేస్తుంది. ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. ఏ కోరిక మిగిలిపోలేదు కదా. అలా ఉంచుకుంటే పైసాకు కొరగాకుండా అయిపోతారు. మంచి మంచి మహారథులను కూడా ఏదో ఒక విధంగా మోసగిస్తుంది. అటువంటి వారు మళ్ళీ హృదయంను అద్రోహించలేరు. కొంతమంది పిల్లలు తమ తండ్రిని కూడా చంపేందుకు వెనకాడరు, ఆలస్యం చేయరు. కుటుంబాన్ని కూడా సమాప్తం చేసేస్తారు. వారు మహాపాపాత్ములు. రావణుడు ఏమేమో చేయిస్తాడు. చాలా అసహ్యం కలుగుతుంది. ఇది ఎంత మురికి ప్రపంచంగా ఉంది. దీనిపై ఎప్పుడూ మనసు ఉంచరాదు. పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యం ఉండాలి. విశ్వచక్రవర్తి పదవిని బహుమతి పొందేందుకు పవిత్రతయే ముఖ్యమైనది. పవిత్రతా విషయంలో ఎన్నో గల్లాటాలు జరుగుతాయి. గాంధీ కూడా ఓ పతిత పావన రండి అని పిలిచేవాడు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. అందరూ వాపస్ రావాల్సిందే. అప్పుడు అందరూ కలిసి వెళ్తారు. తండ్రి కూడా అందరినీ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు కదా. తండ్రి రాకుండా ఎవ్వరూ ఇంటికి వెళ్ళలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే.
ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాయ చేసే మోసం నుండి తప్పించుకునేందుకు ఎలాంటి కోరికలు ఉంచుకోరాదు. ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. సెకండ్ పాయింట్, విశ్వచక్రవర్తి పదవిని బహుమతిగా తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత. అందుకే పవిత్రంగా అయ్యేందుకు ధైర్యం వహించండి. మీ స్వభావాన్ని చక్కదిద్దుకోండి. వరదానము: సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద మర్యాద అనే రేఖ లోపల ఉండే మాయాజీత్ విజయీ భవ. తండ్రి స్మృతియే ఛత్రఛాయ. ఛత్రఛాయలో ఉండటం అనగా మాయాజీతులుగా విజయులుగా అవ్వటం. సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద మరియు మర్యాద అనే రేఖ లోపల ఉంటే ఎవ్వరికీ లోపలికి వచ్చే ధైర్యం ఉండదు. మర్యాదలనే రేఖ నుండి వెలుపలికి వచ్చారు అంటే మాయ కూడా తన వారిగా చేసుకోవటంలో తెలివైనది. కానీ మేము అనేకసార్లు విజయులుగా అయ్యాము. విజయమాల మా జ్ఞాపక చిహ్నమే. ఈ స్మృతి ద్వారా సదా సమర్థంగా ఉండే మాయతో ఓడిపోరు. స్లోగన్: సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకుంటే సంపన్నత అనుభవం అవుతూ ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.